ముందుకు తీసుకొని వచ్చినది ఎవరన్నా ఉన్నారంటే అది 2004లో వైఎస్ఆర్ గారు మొదట తీసుకొని రావడం జరిగింది. అంతవరకు కూడా కాలేజీలలో చదవాలి అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో కావాలా, ఇంకో కాలేజీలో చదవాలి అంటే అది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకు మాత్రమే సొంతమవుతుందన్న తరుణం నుంచి 35,000 రూపాయల మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అదే సందర్భంలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఒక పేదవారికి ఏదైనా ఇబ్బంది జరిగితే జోబీలో ₹1 లేకపోయినా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లలో మెరుగైన వైద్యం అందించడానికి అది ఆ పథకం తీసుకొని రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా ఎన్నో లక్షల యొక్క ప్రాణాలు కాపాడడం జరిగింది, ఎన్నో గుండెలు నిలబెట్టడం జరిగింది. ఆ విధంగా మొదలైనటువంటి ఈ కార్యక్రమం తర్వాత ఎవడొచ్చినా, ఏ నాయకుడు వచ్చినా కానీ వాటిని ముందుకు తీసుకొని ప్రయత్నమే చేశారు, నిలపాలనే ఆలోచన చేయలేదు. కానీ దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ పోయిన వాళ్ళు, దాన్ని పెంచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఫీజు అది 35,000తో మొదలుపెట్టినది, నీ ఫీజు ఎంతైనా సరే ఉండని అది నేను కడతాను అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే దాంట్లో సుమారు 2,000 పైచిలుకు జబ్బులను కూడా దాంట్లో కలిపి వాళ్ళకు మెరుగైన వైద్యం చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈరోజు 5న మేము చేసే ధర్నాకి దానివల్ల ఆ చదువుకున్న వాళ్ళు, ఫీజు కట్టలేని వాళ్ళ ఇబ్బందులు, వాటన్నింటి గురించి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలి. కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు విజన్ 2020 అన్నాడు, విజన్ 2047 అని. సో అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు, కానీ మనము మన ఇన్వెస్ట్మెంట్స్ పెడతా అంటాము, మేము పెట్టుబడి అంటూ ఉంటాం. ఏంటి ఆ పెట్టుబడి అంటే? 2047కు నువ్వు ఉంటావో తెలియదు, నేను ఉంటానో తెలియదు, కానీ మనం పెట్టే పెట్టుబడి ఏంటి అంటే అది పబ్లిక్ జనం యొక్క చదువుల మీద, వాళ్ళకు ఆ ఉన్నతమైన చదువులు కల్పించాలి అనే ఒక ఆలోచనే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఆ పేదవాళ్ళకు మనం చదువు కల్పించడమే అనేది. దీని గురించి చాలా పెద్దగా చెప్పక్కర్లేదు. ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు సంపాదించిన సంపదలో 60 నుంచి 80% కేవలం విద్యకు, వైద్యంకి ఖర్చు చేయబడుతుంది.